హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ఎపిసోడ్ 6 ఇప్పుడు చూడడం జరిగింది. సో దీని గురించి ఒక్క ముక్కలో చెప్తాను. ఈ సీజన్లో వచ్చిన సో ఫార్ ఎపిసోడ్స్లో ఇది డెఫినెట్లీ ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆ ప్లేస్లో ఉంటుంది. ఐ మీన్ సెకండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఎపిసోడ్ 3 తర్వాత ఎపిసోడ్ 6 నాకు ఆ రేంజ్లో అనిపించింది. ఎపిసోడ్ 6లో చాలా క్రేజీ థింగ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నేను మాట్లాడాలనుకునేది ఒకటి దీని డైరెక్షన్ గురించి అండ్ మ్యూజిక్ చాయిస్ గురించి. సో ఫస్ట్‌లీ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మనకి లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వడంతో పాటు లైక్ ఆ మ్యూజిక్ చూజ్ చేసుకున్న విధానం అండ్ ఆ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఆ మ్యూజిక్ బాబోయ్! అసలు ఎలా అంటే ఒక డార్క్ టైప్ మ్యూజిక్ యూజ్ చేసి డేకుని అలా చూపించడం అనేది లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. అండ్ అంతేకాకుండా ఇంక అక్కడి నుంచి ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీన్స్ తోటి, మధ్య మధ్యలో యాక్షన్ సీన్స్ తోటి, స్టోరీ డెవలప్‌మెంట్ తోటి ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఎపిసోడ్‌లోని స్టోరీ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో నాకు బ్రహ్మాండంగా అనిపించింది. ప్రీవియస్ ఎపిసోడ్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ స్టోరీ ప్రోగ్రెషన్ చాలా నీట్‌గా ఎళ్ళిపోయింది. లైక్ ఎక్కడ కూడా రష్ అయిన ఫీలింగ్ రాదు. అండ్ యాక్షన్ సీన్స్‌ని బిల్డ్ చేసిన విధానం కూడా చాలా అంటే చాలా బావుంది. కొన్ని కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అబ్బబ్బబ్బా! బెస్ట్. ఎలా అంటే లైక్ మీకు ఎపిసోడ్ చూస్తున్నంత సేపు ఆ యానిమేషన్‌కి ఇంకొక వైపు మెస్మరైజ్ అయిపోతుంటాం. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే దానికి తగ్గట్టుగా దాన్ని యూజ్ చేసిన డైరెక్షన్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. లైక్ అదర్ క్యారెక్టర్స్ మన డేకు గురించి అనుకోవడం కావచ్చు. అండ్ ఇంకొక వైపు డేకు షిగారకి ఫైట్ చేసేది ఆ షిగారకి యొక్క ఫింగర్స్ తోటి ఉన్న రూపాన్ని జనాలు చూసి భయపడడం కావచ్చు. అండ్ దానికి ఇక్కడ మరొకసారి ఎలా అయితే ఒకప్పట్లో ఆల్మైటో, ఆల్ఫా 1 తోటి ఫైట్ చేసేటప్పుడు జనాలు చూసి ఆల్మైటో గెలవాలని కోరుకున్నారో, అండ్ ఇక్కడ చూసుకుంటే అదే సిచ్యువేషన్‌లో జనాలు డేకును చూస్తూ ఉంటే, అండ్ ఆ సిచ్యువేషన్‌ని ఎలా బిల్డ్ చేశారనేది చూస్తూ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా అనిపించింది. లైక్ లిటరల్లీ ఇది నాకు పర్టిక్యులర్‌లీ మాంగా కంటే బెటర్ అనిపించింది ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ అయితే. సో నేను మాంగా చదివినప్పుడు నాకెంతో లైక్ ఒక హోప్ అండ్ ఐ మీన్ డేకు అంటేనే ఒక హోప్ అనమాట. సో ఆ హోప్ అనే ఫీలింగ్ కలిగించింది. అట్ ద సేమ్ టైమ్ దాంట్లోని ఆ డైరెక్షన్ బ్రహ్మాండంగా అనిపించింది. ఇక్కడ యానిమే ఇంకా బెటర్‌గా తీసింది ఆ విషయానికొస్తే గనక. లైక్ చూస్తున్నంత సేపు ఎపిసోడ్ ఆ హెవీ మూవ్‌మెంట్స్ అయితే కనిపించాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు వాళ్ళనుకోవచ్చు లైక్ ఓకే. ఇక్కడ మంచి మంచి ఫైట్‌లు ఎలాగో యానిమేషన్ చేసాం. వీటిని ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లాగా నాన్ స్టాప్‌గా పెట్టి నూకి మిగతా వాళ్ళని పట్టించుకోకుండా పెట్టేద్దాం అన్నట్టుగా కాకుండా, అక్కడ ఏదైతే స్టోరీలో ఉందో దాన్ని క్లారిటీగా తెలుసుకొని, అండ్ దాన్ని జనాలు చూస్తున్నట్టు చూపిస్తూ, ఇంకొక వైపు జనాలు వాళ్ళ ఆ ఫైట్ గురించి ఏమనుకుంటున్నారో చూపిస్తూ, ఆ ఫైట్‌ని చూపించిన విధానం, సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ గురించి ఎంత వరీ అవుతున్నారో చూపించిన విధానం, అది యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టడం అండ్ అక్కడ యూజ్ చేసిన మ్యూజిక్ చాయిసెస్, డైలాగ్ చాయిసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో లిటరల్లీ నాకు చాలా అంటే చాలా క్రేజీ ఫీలింగ్ కలిగించాయి. అండ్ డెఫినెట్‌లీ ఈ సీజన్‌లో వచ్చిన ఎపిసోడ్‌లలో సో ఫార్ ది సెకండ్ బెస్ట్ అని చెప్పాలి. లైక్ చూస్తున్నంత సేపు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట ఎపిసోడ్‌లో. అండ్ ఏదో ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతూనే ఉంది. అండ్ ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం కూడా ఇంకొక క్రేజీ థింగ్ అనమాట. సో ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎపిసోడ్‌ని అక్కడ ఎండ్ చేస్తారని చెప్పి. నేను వేరే పొజిషన్‌లో ఎండ్ చేస్తారేమో అనుకున్నా. లైక్ వెంటనే ఒక షాట్ ఉంటుంది. లైక్ డోర్ ఓపెన్ చేసేది. సో అక్కడ ఎండ్ చేసి ఆ డోర్ తర్వాత ఏముందనేది మనకి ఇక్కడ చూపిస్తారేమో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అనుకున్నాను. బట్ అది కూడా చూపించి, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది సీన్ చూపించారో, అండ్ అక్కడ ఏదైతే ఎండ్ చేశారో అది బాగా అనిపించింది. ఫర్ ది ఫస్ట్ టైమ్ యానిమే చూసే వాళ్ళకి డెఫినెట్‌లీ నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు ఏంటి? డేకో అక్కడ ఉండడం ఏంటి? ఆ ప్రపంచంలోకి వెళ్ళడం ఏంటి? అని చెప్పి చాలా అంటే చాలా క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికొస్తే మాత్రం. సో ఐ మీన్ సో ఫార్ ఇప్పటి వరకు లైక్ నేను ఈ స్టాఫ్ లిస్ట్ చూసినప్పుడే ఎపిసోడ్ 6 డెఫినెట్‌లీ చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ డైరెక్షన్ అదిరిపోతుంది. అండ్ యానిమేషన్ కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో అదిరిపోతుంది అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే చించేశారు. సో ఎపిసోడ్ 6 డెఫినెట్‌లీ నాకైతే సెకండ్ బెస్ట్ భయ్యా ఈ సీజన్‌లో వచ్చిన వాటిలో. పిచ్చగా నచ్చేసింది. దాంట్లో డౌటే లేదు. కొన్ని కొన్ని షాట్స్ అయితే ఇప్పటికీ క్రేజీ అనిపిస్తున్నాయి. లైక్ ఒక షాట్ ఉంటుంది. అన్నీ ఆర్మ్స్ వస్తూ ఉంటే వాటన్నిటిని కొట్టుకుంటూ వెళ్ళిపోయి చెస్ట్‌లో గుద్దే సీన్స్ ఉంటాయన్నమాట. ఒక 3 షాట్సు. ఆ 3 షాట్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా చేశారంటే హై క్లాస్ అనిపించింది. చాలా బాగా నచ్చింది. ఇది కదా మనకు కావాల్సింది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగేటప్పుడు అనిపించింది. సో డెఫినెట్‌లీ ఐ లవ్డ్ ఇట్ ఎపిసోడ్ 6 ఒకటే చెప్తున్నాను. వెళ్లి చూసేయండి. ఇది బ్రహ్మాండం అంతే. ప్రీవియస్ ఎపిసోడ్‌తో పోలిస్తే ఇది ఇంకా అదిరిపోయింది. సో ఇదనమాట ఎపిసోడ్ 6 గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పటికి కూడా చూసుకుంటే
మై హీరో అకాడమీలో వర్క్ చేసే మెయిన్ యానిమేటర్స్ ఇంకా దిగలేదు. మెయిన్ యానిమేటర్స్ లైక్ హిరోటా కావచ్చు, నకమురా కావచ్చు, ఆర్ ఇంకొక వైపు యూకే హయాషి కావచ్చు, యూకే హయాషి. సో, వీళ్ళందరూ ఇంకా కనిపించలేదు లైక్ యానిమేటర్స్. సో, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్‌లలో ఒకరైతే కనిపిస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో క్రేజీ సీన్స్ ఉండబోతున్నాయి. సో, ఎపిసోడ్ 7లో మాత్రం మంచి ఐ థింక్ వి ఆర్ హియర్ మూమెంట్ ఉంటుందనుకుంటున్నా. అది ఉంటే గనక అది అదిరిపోద్ది. దాంట్లో డౌటేం లేదు. సో, ఇది ఎపిసోడ్ 6 గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 7 ప్రివ్యూస్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఎపిసోడ్ 7 ప్రివ్యూస్‌లో చూసుకుంటే చాలా పెద్ద స్పాయిలర్సే ఉన్నాయి. బట్ అవి స్పాయిలర్స్ అని నాలాంటోళ్ళకి తెలుసు. మీకు అర్థం కాదు ఏం జరుగుతుందని. సో, డోంట్ వరీ, ప్రివ్యూ చూసేయండి. ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే గనక ఆల్రెడీ ఎపిసోడ్ 7లోని మెయిన్ మూమెంట్స్ పెట్టారు. అండ్ అవన్నీ కూడా చూస్తుంటే కళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఐ థింక్ ఎపిసోడ్ 7 డైరెక్షన్ ఇంకా అదిరిపోయేలాగా ఉంది. వాళ్ళు యూజ్ చేసిన కలర్స్ విధానం చూస్తే చాలా అంటే చాలా యూనిక్‌గా అనిపించింది. సో, డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా హెల్ప్ వచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటుంది. బాయ్ బాయ్ నౌ.